నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 సంవత్సరం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, 2025 సంవత్సరం మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? అర్ధాష్టమ శనితోటి ఇప్పటి వరకు వాళ్ళు ఎలానో బాధపడ్డారు కాబట్టి ఇకపై నుంచి వాళ్ళకి బాగుంటుంది, ఎలా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వీళ్ళకేందంటే అదేదో సామెత ఉంటుంది, పెనం మీద రొట్టెళ్ళి పొయ్యిలో పడ్డట్టు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదే. పెనం మీద ఉన్నంతసేపు పర్లేదు, అర్ధాష్టమ శని వచ్చేసింది. ఏళ్ళనాటి శని అయిపోగానే రాదు అర్ధాష్టమ. మధ్యలో ఒక 2 years తర్వాత కొడతాడు, తిండి పెడతాడు, మళ్ళీ కొడతాడు. సో ఇప్పుడు పంచమ శని తర్వాత అష్టమ స్థానములు గురువు. అప్పుల పాలవుతారు, గుర్తుపెట్టుకోండి. అప్పుల పాలవుతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఒకటే చెప్తున్నా, వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము పెళ్లి చేసుకోకండి. చేసుకున్నారు జీవిత కాలానికి తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీ ఇష్టం చేసుకుంటే చేసుకోండి, నా ఒపీనియన్ వరకు చెప్తున్నాను. డోంట్ టేక్ టూ మచ్ సీరియస్. కానీ వద్దు అని చెప్తాను. ఈ సంవత్సరం ఏంటంటే రుణము, రోగము కలుగుతాయి. రుణం కలుగుతుంది, రోగము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. అండ్ ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వస్తాయి. మెంటల్ టెన్షన్స్ విపరీతంగా పెరుగుతాయి వృశ్చిక రాశి వారికి. మెయిన్గా నమ్మక ద్రోహాలు జరుగుతాయి. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో వాళ్ళకి నమ్మక ద్రోహాలు జరుగుతాయి. మే అయిపోయిందా, అక్షయ తృతీయ అయిపోయిందా, మీకు బ్యాండ్ బాజా భారత్ ఉంటుంది. నేను అందుకే ఏం చెప్తాను అంటే, చాలా సింపుల్ లైఫ్కి అలవాటు పడిపోండి. మెయిన్గా ఏంటంటే అబ్బాయిలు వృశ్చిక రాశిలో పుట్టిన అబ్బాయిలు, అమ్మాయిలు కకృతి పడకండి. ముఖ్యంగా అబ్బాయిలు తొందరపడకండి. మ్యారేజ్ అని చెప్పి రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోయి ఫోటోలు దిగి ఏదో ఒకటి చేసుకొని కకృతి పడకండి. మొన్న ఈ మధ్యనే ఒక క్లయింట్ నాకు వచ్చిందనమాట. వాడు మ్యాట్రిమోనీలో చూస్తూ ఉన్నాడు, ఏమని అమ్మాయిలు పెళ్ళి గురించి చూస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి మ్యాట్రిమోనీలో చాటింగ్ చేస్తుంది. మనోడు కకృతిలో ఉంటాడు కదా, చాటింగ్ చేస్తాడు, అంత అయిపోయింది. అమ్మాయి కలుద్దాం అన్నది. యాక్చువల్లీ వాడికి అమ్మాయి నచ్చలే. నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు. నాకు కూడా నువ్వు నచ్చలేదు, కాకపోతే జస్ట్ క్యాజువల్ మీటింగ్ అంతే. నీ థాట్స్ బాగా ఉన్నాయి, నాకు బిజినెస్ ఐడియాస్ కావాలంటే నేను నీకు ఫీజు ఇస్తాను అంతే. మనోడు ఫీజు ఇస్తాడు కదా అని జస్ట్ క్యాజువల్ మీటింగ్ అని పోయాడు. ఇచ్చింది 50,000 ఫీజు కూడా ఇచ్చింది. అటు వాడికున్న తెలివితేటలకి, వాడికి ఐటీ టెక్ అనమాట. 50,000 ఇచ్చి బాగుంది, నాకు నువ్వు వర్క్ చేసి చేయాలని చెప్పి మళ్ళీ ₹1,00,000 కూడా ఇచ్చింది. 2వ నెలకి ₹1,00,000 ఇచ్చింది. సో ఏదో నేను చేయించుకుంటున్నాను, ఏదో ఆ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయించుకుంది. తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా నాకు నీతో పెళ్ళి అవసరం లేదు కానీ ఐ వాంట్ బీ విత్ యూ అని అంది. వీడు కకృతిగాడు కదా, పోయాడు. 1 కాదు 2 కాదు, 10-20 సార్లు వెళ్ళాడు. ఈయన తెలివితేటలు ఏం చేసింది, 10-20 సార్లు ఆమె ఇంటికి పోయిన ప్రతిసారి సీసీటీవీ రికార్డ్స్ అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకుంది. ఆ తర్వాత వీడి మీద రేప్ కేసు పెట్టింది. కథ, నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే రేప్ కేసు, లేదంటే ₹1,00,000 ఇవ్వు, లేకపోతే పెళ్లి చేసుకున్నా వాడు 3 కోట్ల ఆస్తి ఇవ్వాల్సిందే. వారసురాలు అయిపోతుంది, ఆస్తి హక్కు అయిపోతుంది కదా, అయిపోయి ఎటు కానీ పరిస్థితి అయిపోయింది అది. సో కకృతి పడకండి, మగాళ్ళు అబ్బాయిలు కకృతి పడకండి, అంతే, అర్థం చేసుకోండి. సో ఇది ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఇది వెరీ వరస్ట్ టైం. సో ముఖ్యంగా దిగ్బంధన యోగం, జైలుకి వెళ్ళడము, అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవడము, దెబ్బలు తాకడము, ఇలాంటివి ఉంటాయి. తర్వాత మెయిన్గా ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృశ్చిక రాశి, అంతే. సో వృశ్చిక రాశి వారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క అర్ధాష్టమ శని వెళ్ళిపోయిన తర్వాత మా డేస్ బాగుంటాయేమో అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నేను వృశ్చిక వదలాల్సింది లస్ట్, నమ్మక ద్రోహం జరుగుతుంది. లస్ట్ త్రూ నష్టం జరుగుతుంది. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ జాగ్రత్తగా ఉండండి. సో ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించాలంటారు? 1, సెల్ఫ్ ప్రొటెక్టివ్ మోడ్లో ఉండండి, నియంత్రణలో ఉండండి, రెగ్యులర్గా పనిచేస్తూ ఉండండి. ఇది నేను చెప్పే న్యాచురల్ రెమెడీ. జ్యోతిష్యుడిని తప్పకుండా కలవండి,
తప్పుడు జీవిత కాలానికి సరిపడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు, నేను ఆల్రెడీ మీకు ఇందాకే సుమంటిలో చెప్పాను, జ్యేష్ఠ నక్షత్రం వారు జీవిత కాలానికి సరిపడా తప్పుడు నిర్ణయం ఈ సంవత్సరంలోనే తీసుకుంటారు. ఒకే ఒక్క తప్పుడు నిర్ణయము జీవితాన్ని తినేస్తుంది, అదే పెళ్ళి. ఇంకేదేం లేదు, అది వన్ వేనే, పోతే బయటకు రాలేము. బయటకు వస్తే మొత్తం దిబ్బడే, మొత్తం బట్టలు చిరిగిపోయి జుట్టు చిరిగిపోయి వస్తారు బయటికి. వద్దు. సో నేను మీకు చెప్పే రెమెడీ ఏంటంటే రాజశ్యామల యాగం చేసుకోండి. వసంత పంచం రోజున తప్పకుండా రాజశ్యామల యాగం చేసుకోండి. ఆ అమ్మ మీకు జ్ఞానం బుద్ధినిస్తుంది. అండ్ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మర్చిపోవద్దు. సూర్య నమస్కారాలు వృశ్చిక రాశి వారు తప్పకుండా చేయాలి. గురుగారు 2025 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందన్న వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.